అందరికీ నమస్కారం. ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు బళ్ళారి నుండి మమతా గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ముందుగా మీ ధ్యాన పరిచయము తెలుసుకునే ముందు మీ పరిచయము, బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, వివాహం. నా పేరు మమత అని. ఎక్కడ పుట్టి పెరిగారు చెప్పండి. మేము బళ్ళారిలోనే ఉన్నాం. పుట్టినీళ్ళు కూడా బళ్ళారే, మగుడిళ్ళు కూడా బళ్ళారే. చిన్నప్పటి నుంచి నా ఆధ్యాత్మికం గురించి చాలా నేర్పించారు అమ్మ. అమ్మ నాన్న మా అమ్మ పేరు కృష్ణమ్మ అనేసి, మా నాన్న పేరు గవయ్యప్ప అనేసి. సో బాల్యం అంతా ఆధ్యాత్మిక వాతావరణం అంటే ఎలా, నాన్న ఏం నేర్పించేవారు అమ్మ నాన్న? నాన్నకంటే అమ్మ చాలా బాగా నేర్పించింది. పూజ మార్గంలో ఉన్నాను. సో భక్తి మార్గంలో ఉన్నాను నేను. పొద్దున్న 3ంటికి లేచేది అమ్మ నుంచి నేర్చుకున్నాను నేను. ఆ టైంలోనే లేచేదాన్ని నేను. అప్పటి నుంచి గడప పూజ, ముగ్గులు వేయడం, చాలా పూజలు, గుడికి వెళ్ళడం అవి చేస్తాను. సో ఎంతమంది మీరు? అమ్మాయి ముగ్గురు అక్క చెల్లెలు, నేను లాస్ట్ అమ్మాయిని. సో అలా మరి భక్తి మార్గంలో మీరు పెరిగారు కదా, అంటే ఇది ధ్యానం అనేది మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీరు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళారా? ఒక సత్యం కావాలి, ముక్తి కావాలనుకుని, లేకపోతే ఆ ధ్యానమే మీ లైఫ్ లోకి వచ్చిందా? అంటే నేను ధ్యాన మార్గంలో అంటే రావడానికి ముందు మేడం చాలా పూజ మార్గంలోనే ఉన్నాను. గుడికి వెళ్ళేదాన్ని, ఎప్పుడు 3ంటికి లేచి గుడికి వెళ్ళేదాన్ని. నీ గుడికి వెళ్ళేది ఎవరు చూసేవాళ్ళే కదా, అలా వచ్చేదాన్ని. ఒక అనుభవం కూడా జరిగింది. మా బళ్ళారిలో గ్రామదేవత దుర్గమాత, అలా గుడికి వెళ్ళినప్పుడు ఒక అమ్మ రూపంలో ఇంత పెద్ద ఆవిడ నా వెంట నిల్చోంది అనమాట. నేను ప్రతి వారం శుక్రవారం రోజు వెళ్ళేదాన్ని గుడికి. అలా అమ్మ నా వెంట నిల్చొని, నీకు భయమే లేదా ఈ టైంకి వచ్చావని నన్ను అడిగింది. నాకు ఏం భయమే లేదని అన్నాను. ఆ సెకండ్లోనే ఆమె కనిపించలేదు నాకు. అలా నాతో పాటు ఎవరు నడుస్తున్నారేమో ఆ ఫీల్ అయ్యేదాన్ని నేను. అలా చీకట్లో నా పక్కింటి వాళ్ళంతా అడిగేవాళ్ళు, నీకు భయం వేసలేదా ఆ టైంకి వెళ్తావు నువ్వు? అలా ప్రతి వారం వెళ్ళేదాన్ని. ఆ అనుభవం కూడా పొందాను నేను. ఇంటికి వచ్చా కూడా ధ్యానం అంటే తెలుసు, ఇలా శ్వాస మీద ధ్యాస మాత్రం తెలీదు. ఇలా ధ్యానానికి కూర్చున్నప్పుడు కొన్ని విజన్లు చూసేదాన్ని. ఓకే, ఫస్ట్ కూర్చోగానే అంటే శ్వాస మీద ధ్యాస పెట్టకపోయే వాళ్ళు కానీ కళ్ళు మూసుకొని కూర్చున్నాను. అప్పుడే మీకు విజన్స్ వచ్చాయి నాకు. మరి ఇది ఈ ఆనాపానసతి ధ్యానం ఎలా తెలిసింది? ఆనాపానసతి ధ్యానం అంటే నా ఫ్రెండ్ లావణ్య అని, నా టైలరింగ్ చేస్తాం, మేమిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి రోజు నాతో పరిచయం అయ్యేది. పెళ్లి తర్వాత వచ్చిందనమాట. ఎలా, నాకు 3 పిల్లలు. అంటే మేము ప్రాపంచికంలో అంటే మాకు వాస్తు, ఇంకా ఆధ్యాత్మికం అంటే పూజ మార్గంలో ఉన్నాను నేను. వాస్తు గురించి కూడా నమ్మేదాన్ని. అంటే మాకు ఇల్లు ఇచ్చారు అత్త మామ, అప్పుడు నాకు వాస్తు సరిగా లేదు అనే ఆలోచన నాలో ఉండేది. ఆ ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి నాకు. అంటే నా సాక్షిభూతంగా చూసారు, ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే చాలా బాధపడేదాన్ని. నన్ను నేను ఇంత పూజ మార్గంలో ఉన్నా కూడా నాకు ఎందుకు కష్టాలు అనే బాధ ఉండేది. మా పెద్ద అబ్బాయికి ఒక యాక్సిడెంట్ జరిగా, కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. ఇది ఏంటి, నేను ఇంత పూజ చేస్తున్నాను, దుర్గమాత గుడికి 3ంటికి వెళ్తున్నాను, నాకు ఎందుకు బాధలు అనే ఒక బాధతో చాలా ఏడ్చేదాన్ని. మైగ్రేన్ నాకు వచ్చేది. ఒక ఆపరేషన్ కూడా జరిగింది నాకు, అపెండిక్స్ జరిగింది. అలా నాకు ఒక్కదాని మీద అంటే ఎక్కువ మేము హాస్పిటల్లోనే ఉండేవాళ్ళం, మా కుటుంబ సభ్యులు మొత్తం. పెళ్లి తర్వాత, పెళ్లికి ముందు ఇవేవి లేవు నాకు. పెళ్లి తర్వాత ఇవి చాలా వచ్చాయి నాకు, ఒక్కటి తర్వాత ఒక్కటైంది, అలా వస్తూ ఉండేవి. అయితే నాకు ఒక ఆత్మధైర్యం ఏంటి, నాకు ఒకటి ఏదో దొరుకుతుంది అని ఒక ఆత్మ నమ్మకం ఉండేది నాకు. అలాగే ధ్యానం లావణ్య మేడం ద్వారా నాకు అందింది. ధ్యానం అందింది కదా. మీరు ఆ ధ్యాన సాధన ఎన్ని గంటలు చేసేవాళ్ళు? ఆ సాధన ద్వారా మీకు వచ్చిన అనుభవం ఏంటి? నేను ఒక్క సిట్టింగ్ లో 3 గంటలు చేసేదాన్ని మేడం. 3ంటికి లేసేదాన్ని కదా. ధ్యానం తెలిసిన తర్వాత ఒక సిట్టింగ్ లో 3 గంటలు కూర్చునేదాన్ని. ఒక ఫస్ట్ సిట్టింగ్ లోనే మన గురుగారైన బ్రహ్మశ్రీ పితమ్మ పత్రి సార్ పక్కన వచ్చి కూర్చున్నారు. కూర్చొని ఆయన్ని నేనైతే చూడలేదు, పాట పాడారు, రఘుపతి రాఘవ రాజారాం. నాకు 3rd విజన్ అంటారు, ఆ విజన్ లో నేను చూసాను. ఆ గురుగారు అంటే ఈయన, ఈ పాట ఎంత బాగా పాడుతున్నారు. నేను సాక్షిభూతంగా చూసాను ఆ రోజు విజన్ లో. 3 గంటలు ధ్యానం అయిపోయిన తర్వాత నేను ఇంతసేపు ధ్యానమే చేశానా అని నాకు నమ్మకం వేయలేదు. ఇంకా నెక్స్ట్ ఇంటింటి ధ్యానాలు మేడం. మా ఏరియాలో ఒక మేడం పెట్టారు, నిర్మల మేడం అని, 41 డే ధ్యానం పెట్టారు. ఆ మేడం రోజు పిలిచేవారు నాకు. మేడం ధ్యానానికి అందరూ పిలిచేవారు, మా ఇంటి ముందు నుంచి వెళ్ళాలి. కానీ వెళ్ళలేకపోయాను, ఎందుకంటే భయం ఉండేది. అత్త మామలు ఉన్నారు, నేను వెళ్తే ఏమంటారు బయటికి, ఆ స్థితిలో ఉండేదాన్ని నేను ధ్యానానికి ముందు.
బయట గడప దాటాలన్నా భయం, పక్కింటి వాళ్ళతో మాట్లాడాలన్నా భయం వేసేది. ఇంకా గురుగారు కనిపించారు కదా, ఇవి నేను ఎవరితో చెప్పాలని ఒక ఆలోచన నాకు. అలా ఇంటింటి ధ్యానానికి వెళ్ళినప్పుడు అప్పుడు థాట్లెస్ స్టేజ్కి వెళ్ళిపోయినా నేను. ఆ ధ్యానంలో హాస్టల్ ట్రావెల్ జరిగింది నాకు. ఆ తర్వాత నాకు ఈ అనుభవాలు చాలా వచ్చాయి మేడం. మాస్టర్స్ మాట్లాడడం, ఆంజనేయ స్వామి నాకు మెసేజ్ ఇవ్వడం. ఏం మెసేజ్ తీసుకున్నారా? ఇలాగే చెయ్యి నువ్వు, ధ్యాన సాధన నాలాగే చెయ్యి అనేసి మెసేజ్ ఇవ్వడం జరిగింది ఆంజనేయ స్వామి. మన గురుగారు రోజు నాకు ఒక మెసేజ్, ధ్యాన ప్రచారానికి వెళ్ళమని చెప్తున్నారు నాకు. ఓకే, పత్రిజీ చెప్తున్నారు. ఓకే, కానీ మీకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు బయటికి వెళ్ళలేదు, ఎలా వెళ్ళేది ఇది కాదు. సరే, మీరు పత్రి సార్ది అర్థం చేసుకొని ప్రచారానికి ఎప్పుడు వెళ్ళారో తెలుసుకునే ముందు మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు మేడం? విత్ ఇన్ 1 వీక్ లోనే నేను శాకాహారిగా మారిపోయాను ధ్యానానికి వచ్చిన తర్వాత. ఇంకా మరి మీరు శాకాహారి అయిన తర్వాత, ధ్యానం చేస్తూ శాకాహారి అయిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి? ధ్యాన సాధన చేస్తూ ఎలా అయిపోయినానంటే సాక్షాత్ బుద్ధుడు ఎలా ఉంటాడో అలా ఉండిపోయాను. వండర్ఫుల్. అంటే ధ్యానానికి ముందు ఎలా అంటే కోపము, మా అత్తయ్యతో గొడవలు, పక్కింటి బయటికి రావడానికి భయము ఉండింది నాలో. అంటే అంతరంగ భయం తప్ప ఇంకేమీ లేదు నా జీవితంలో. పిల్లలతో మాట్లాడాలన్నా ప్రతి ఒక్కదానికి భయపడుతూ వాళ్ళతో కొంచెం గొడవలు కూడా పెట్టుకునేదాన్ని. అలా జరిగేది. ఏంటి ధ్యానం తర్వాత సాధన నాలో ఎలా సాక్షిభూతంగా చూస్తాను. ఓ, నేను బుద్ధత్వం ఇలా ఉండాలా నేను. నాకు ఈ లోపల ఇంట్యూషన్స్ వస్తున్నాయి. నేనేం నేర్చుకుంటున్నాను, నువ్వేం నేర్చుకున్నావు, నీలో ఏంది చేంజెస్ జరిగింది, అది ప్రతి ఒక్కటి నాకు ఇంట్యూషన్స్ వస్తూ ఉన్నాయి, విజన్లు కనిపిస్తున్నాయి, సాక్షిభూతంగా లెటర్స్ కనిపిస్తున్నాయి. దాన్ని ఫాలో చేయడం జరిగింది నేను ధ్యానానికి వచ్చిన తర్వాత. ఓకే, సో మరి పత్రి సార్ చెప్పారు కదా, మీరు మరి అది ఎప్పుడు అర్థం చేసుకున్నారు? ప్రచారానికి వెళ్ళమంటున్నారు పత్రిజీ అని. మీరు చేసిన మొట్టమొదటి ప్రచారం ఏంటి మేడం? ప్రచారానికి వెళ్ళన్నారు మేడం. ఆ రోజు నేను తాళమల అయిపోయిన లోపల ఒక ఆరాటం, వెళ్ళాలి. అయితే ఇంట్లో ఉన్నారు, బయటికి పంపిలేరు. నేను అంటే బయటికి పోయేది అలవాట లేదు, అలా ఉండే స్థితి. ఆ రోజు పొద్దున్న నేను మేడం ఇలా క్లాసులు వినడానికి వెళ్ళాను మేడం బయటికి. ఏ మాస్టర్ వస్తున్నారంటే ఆ మాస్టర్ క్లాసులు వినాలి, నేను నేర్చుకోవాలి తప్పన, వినాలి అనే తప్పన. ఆ రోజు సీనియర్ మాస్టర్స్ నాకు కాల్ చేశారు, మమత ఇలా ప్రచారానికి వెళ్తున్నాం, వస్తావా? ఓ, నాకు ఈ రోజు వచ్చిన మెసేజ్ అక్కడ అందింది కాబట్టి గురుగారే ఈ సహాయం చేశారని తొందరగా పని ముగిచేసుకొని తాళాలు వేసుకొని వెళ్ళిపోయేదాన్ని మేడం. కంటిన్యూగా వెళ్ళాను మేడం ప్రచారాలకి. పల్లెటూరుకి వెళ్ళాను, ప్రతి స్కూల్ కి, చర్చిలు కూడా వదలలేదు మేడం. అలా చాలా పాంప్లెంట్ ద్వారా ఎన్నో పాంప్లెంట్లు పంచి ఎంతో మందికి ప్రచారం చేయబడింది. చిన్న పల్లెటూర్లకి సాయంకాలం వచ్చే టైం చూసుకొని నాకు ఏ టైం అయితే కుదురుతుందో ఆ టైంకి వెళ్ళిపోయేదాన్ని మేడం. ఓకే, సో ఈ ప్రచారం ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు మేడం? చాలా నేర్చుకున్నాను మేడం. వాళ్ళు కొంతమంది నన్ను స్వీకరించే వాళ్ళు, కొంతమంది తిట్టడం కూడా జరిగింది. క్రిస్టియన్స్ స్కూల్ కి వెళ్ళామంట, అమ్మాయి మీ ఎవరు అవద్దండి, మేము నేర్పిస్తాం, మీరెవరు, ఇలా డోర్ వేసారు చాలా మంది. దాన్ని కూడా మీకు ఏమనిపించింది? పత్రి సార్ ఏమన్నా మెసేజెస్ గుర్తు తెచ్చుకున్నారు? పత్రి సార్ అనుభవాలే కదా ఇవి. ఆయన మేము చిన్నవి కదా, పడదాం, ఓకే టేక్ ఇట్ ఈజీ అని అలా దొరిపేసుకొని రోజు వెళ్ళాం మేడం. చాలా స్కూల్ కి వెళ్ళాం మేము, ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి వెళ్ళాం. అక్కడ రానిచ్చే వాళ్ళు కాదు, మమ్మల్ని గేట్ వేసి వాళ్ళు ఎవరు వస్తున్నారు బయటికి పంపి అనేసి చెప్పారు. మేము అక్కడే ఆగి మధ్యాహ్నం భోజనం తర్వాత ఆగి పిల్లలకు మొత్తం ధ్యానం చెప్పించి వచ్చేవాళ్ళం మేడం. మేడం, మరి ఏం బుక్స్ చదివారు మేడం? నేను ఒకటి పుస్తకాలు చదివే కూర్చుంటే నాకు నిద్ర వచ్చేది మేడం. చాలా బుక్కులు చదివే ప్రయత్నం చేశాను. ఒక్కరోజు ఏం జరిగిందంటే, ఇలా ఇంటింటి ధ్యానాలు ఆర్గనైజర్ చేస్తాను మేడం నేను. అలా ఒక ఇంట్లో ధ్యానం పెట్టినప్పుడు, నాకు ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు శారదామాత, ఆమె నేను ఎప్పుడు చూడలేదు మేడం, బుక్కులు కూడా చదవలేదు, రామకృష్ణ పరమహంస గారి గురించి కూడా తెలియదు నాకు. అలా శారదామాత నాతో నించొని మాట్లాడుతుంది. ఏం చెప్తుందంటే, ఇంటి మెసేజ్ చెప్తా ఉంది. నాకు బెంగాలీ భాషలో మాట్లాడుతుంది ఆమె నాతో. నాకు అర్థం కావట్లేదు, తను బెంగాలీ మాట్లాడుతుంది. నాకు ఆమె ఎవరు తెలియదు, ఏ మాస్టరో తెలియదు. నాకు మాస్టర్స్ అయితే వస్తారని తెలుసు, ఈమె ఏమో నాకు చెప్తుంది, నాకు అర్థం కావట్లేదు, ఎలా బా అనుకున్నాను నేను. ఆ రోజు ధ్యానం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళాను మేడం. బుక్కులు కూడా వెతికాను, చూడాలి కదా, ఆ బుక్స్ అయితే నాతో లేవు. ఎలా చేయాలి? ఫోన్ మేడం ఊరికే ఇలా తీసుకున్న చేతిలో, ఇలా ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో రామకృష్ణ పరమహంస గారి గురించి మరి ఈమె మాట్లాడింది శారదా మాత అనేసి ఆమె ఏమీ నాకు బెంగాలీ భాషలో చెప్పింది, అది తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడింది మేడం. ఏం చెప్తుందంటే, గొడ్లతో వెళ్ళేది గోటి దాకా వస్తుంది, వీలైనంత తొందరగా తీసేసుకో అని ఆ మెసేజ్ నాకే చెప్పింది. ఆ రోజు నేను చూసాను, నువ్వు శారదా మాత
చూడడం జరిగింది, ఈ బుక్ వెతకడం జరిగింది. నేను బుక్ ఎతికాను, ఈమె రామకృష్ణ పరమహంస గారి భార్య శారద మాత అంటే ఎందుకు తను నాకు ఈ మెసేజ్ ఇవ్వబడింది, ఆ మెసేజ్ ఎందుకు ఇచ్చిందంటే నాకు వచ్చింది మేడం ఆ రోజు ఒక కష్టం. మా ఆయనకి ఆ రోజు రాత్రిని ఒక కడుపు నొప్పి వచ్చేసింది, చాలా కడుపు నొప్పి వచ్చింది. నేను ధ్యానం చేస్తాం, మేమంతా శాకాహారులుగా మారాం, అయినా కడుపు నొప్పి వచ్చేసింది. చాలా బాధపడుతున్నాడు తను. నేను ధ్యానం చేయండి అని చెప్తున్నా, నాకు మెసేజ్ అయితే వచ్చింది. ఓ ఈ మెసేజ్ ఇది గొడ్లితో వెళ్ళేది గోటి దాకా వచ్చిందంటే ఓ ఇదేనేమో అని తెలుసుకొని నేను మా ఆయన్ని ధ్యానానికి ఆ రోజు రాత్రంతా ధ్యానానికి కూర్చోపెట్టి పొద్దున్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మేడం. ఎందుకంటే మా ఆయన ఇంకా తీసుకెళ్ళాను. అక్కడ డాక్టర్ గారు ఏం చెప్పినారంటే స్టోన్ అయింది, 80 mm అయిపోయింది, దీన్ని రిమూవ్ చేయాలంటే ఆపరేషన్ చేయాలి అన్నారు. ఇలా నేను ధ్యానం చేస్తాను అండి, మెరకబ పిరమిడ్ ఉంది మా ఇంటి దగ్గర. చెప్పాను మేడం సార్, అంత లోపల మా ఇంట్లో ఒక పెద్ద అద్భుతమే జరిగింది మేడం. నేను ధ్యానానికి రాకముందే మేడం ఇంట్లో మండల ధ్యానం పెట్టుకున్నాం మేడం. ఇంటింటి ధ్యానాలు మన ఏరియాలో ఆ మేడం ఒక్కరోజు పెట్టుకుందామని పెట్టామే. నేను ఇంటింటి ధ్యానాలకి కనెక్ట్ అయ్యాను మేడం. రోజు ఇంటింటి ధ్యానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ వెళ్ళేదాన్ని, ఎన్నో ర్యాలీలు చేసేదాన్ని, ఎన్నో ప్రచారాలు చేశాను. అలా ఇంటింటి ధ్యానాలు నా ద్వారా స్టార్ట్ అయింది. నేనేమన్నాను మేడంకి, మేడం మా ఇంట్లో పెట్టుకుంటాను మేడం అన్నాను. ఓ పెట్టుకోనింది. మేము ఎక్కువ హాస్పిటల్లో ఉండేవాళ్ళం కదా మేడం. ఆ హాస్పిటల్లో ఉండే జర్నీలోనే ఉన్నాను నేను. మా మావయ్యకి బీపీ షుగర్ ఉంది అనమాట. ఆ బీపీ షుగర్ 20 years బ్యాకే ఉంది. ఆయన అవి ఎక్కువ అవుతూ తను కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అయిపోయారు. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అయిపోతే ఇంకా లాస్ట్ స్టేజ్ అన్నారు డాక్టర్. ఇంకా నేను ధ్యానం నేర్చుకున్నా, నేను ఇంట్లో ధ్యానం పెట్టుకున్నా. ధ్యానం 41 days నడుస్తూ ఉంది. రోజు ఒక మాస్టర్ వస్తున్నారు. అలా మా మావయ్య హాస్పిటల్లో ఉన్నారు. నేను ఏం చేసేదాన్ని, రోజు కేరళ తీసుకెళ్లేదాన్ని, అక్కడ 1 గంట ధ్యానం చేసేదాన్ని. రోజు చేస్తే ఈ రోజు మా ఆయనకి చెప్పాను, మేడం మావయ్యకి చెప్తాను ధ్యానం అంటే, ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది కదా కానీ డయాలసిస్ చేసేవాళ్ళు మేడం. రోజు డయాలసిస్ చేయాలి, పైపులు వేసారు మా మావయ్యకి. అలా క్రిటికల్ కండిషన్ అయిపోయింది ఆయనది. అలా నేను ఇంట్లో ధ్యానం జరుగుతుంది. నాకు ఒక రోజు అనిపించింది మా మావయ్యకి చెప్పాలా కదా. ఆ రోజు నైట్ డాక్టర్ ఏం చెప్తారు, తీసుకెళ్ళిపోండి, ఈయన లాస్ట్ స్టేజ్ ఉన్నారు, ఏం తింటారంటే తినిపించేసేయండి, ఎవరు చూస్తారో చూపించి పిలిపించేయండి అని డాక్టర్స్ చెప్పారు. నాకు ఇక్కడ ఆ రోజు ధ్యానానికి వచ్చినప్పుడు మా మావయ్య హాస్టల్ బాడీ వచ్చి నాతో నుంచున్నారు మేడం. నుంచుని ఏం చెప్పారు, అమ్మాయి నాకు ధ్యానం నేర్పి నేను ధ్యాన ప్రచారానికి సిద్ధంగా ఉంటాను అన్నారు. ఓ నాకు హాస్టల్ గా వచ్చారు. నాకైతే ఖుషి అయిపోయింది. విన్నారు. హాస్పిటల్కి వెళ్ళాను. అత్తయ్య ఏం చెప్పింది, అమ్మ తీసుకెళ్లాలంటున్నారు, ఏమైనా కానీ తీసుకెళ్లిపోదాం ఇంటికి అన్నారు. అది ఆపేసి అత్తయ్య పైన ఉంటారు మా అత్తయ్య మామయ్య, అక్కడ పెట్టిస్తాం ధ్యానం అన్నారు. ఓకే సరేలే, ఇంటి వాస్తు కదా చెప్పాను. మా ఇంటి వాస్తు ఎలా జరిగిందంటే, వాస్తు బాలేదని సరళ వాస్తు అనేది కర్ణాటక మాస్టర్ ఉన్నారు, వాళ్ళ ద్వారా సరళ వాస్తు చేయించుకున్నాం. ఒక 10,000 ఖర్చు పెట్టి ఇంటి గోడలు మొత్తం పగలగొట్టుకుని ఒక 5 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. ఇంకా నేను ధ్యానానికి వచ్చిన తర్వాత మేము అంత శాకాహారీలుగా మారిపోయినాం. నా కుటుంబంలో మా పిల్లలు, మా ఆయన, ఇంకా అత్తయ్య మావయ్యకి ఇంకా వాళ్ళు కూడా వాస్తు మార్చుకున్నారు. మా వాస్తు బాలేదనింది అత్తయ్య, లేదు ధ్యానం పెట్టిద్దామన్నాను. ధ్యానం పెట్టిస్తే మండల ధ్యానం మేడం 41 days కంటిన్యూగా జరిగింది. ఆ మండల ధ్యానంలో మా మావయ్య కండిషన్ ఏరుపేరు జరిగేది. అంటే మాటలు కూడా ఎలా మాట్లాడాలి, పాజిటివ్ మాట్లాడలేదు, అప్పుడు నేర్చుకున్నాం మేడం. ఇక్కడ పొద్దుటూరు నుంచి మాస్టర్స్ వచ్చారు. ఎవరైతే మాస్టర్స్ పిరమిడ్స్ కి వచ్చేవాళ్ళు వాళ్ళని ఇన్వైట్ చేసుకునేదాన్ని. నేను పాతగా అయిపోయిన మాస్టర్స్ కి, మొత్తం బళ్ళారి మాస్టర్స్ కి అంతా నేను పరిచయం అయిపోయాను. అలా మంచి మంచి మాస్టర్స్ ని పిలిపించేసి ఆ జ్ఞానం అందించేదాన్ని మా మావయ్యకి. అప్పుడు మా మావయ్య రోజు రోజులకి ఇలా లేచి కూర్చొని క్వశ్చన్స్, ఆయన స్థితి ఎలా ఉండేదంటే బాడీ డాక్టర్స్ ఇంకా తీసుకెళ్ళండి ఫైనల్ స్టేజ్ లో ఉన్నారు. ఆయన 2 కిడ్నీలు పోయినాయి, ఇంకా డయాలసిస్ వద్దన్నారు. అలాంటి ఆయన మీ మండల ధ్యానంలో రికవర్ అయ్యారు. 41 days కంప్లీట్ అయ్యేసరికి ఆయన సాధన కూడా చేశారు మేడం. మెరకబ పిరమిడ్ కి తీసుకెళ్ళాం మేము. పడుకోబెట్టి ధ్యాన సాధన చేయించాం మేడం. 3 గంటలు చేశారు. అలా సాధన ద్వారా ఆయన 41 days కి ఒక పండగ చేసుకున్నాం మా ఇంట్లో. హోళికి భోజనం చేయించాం అందరికి మాస్టర్స్ కి. అంత అద్భుతంగా తయారయ్యారు. సో ఇప్పుడు మీ మామయ్య బాగున్నారు, ప్రచారం కూడా చేస్తారు. ప్రచారం ఇంటింటి ధ్యానం మొదలకుండా మా ఏరియాలో మాతో స్టార్ట్ అయింది. ఇంకా కంటిన్యూ మా మావయ్య మైక్ ఇస్తే ఆపకూడదు అన్నారు. నాకు ఇంట్యూషన్ వచ్చింది గురుగారు నుంచి, ఇది ఎక్కడ ఆపొద్దు అనేసి. అలా 3వ సంవత్సరం కంటిన్యూ అయ్యింది. ఇది ఎంత గ్రేట్ కదా మేడం. ధ్యానం ద్వారా మిరాకిల్స్ జరుగుతాయంటే మీ ఇంట్లో ఎంత పెద్ద మిరాకిల్ జరిగింది అసలు. మళ్ళీ మీ మామయ్య కూడా
కూడా ప్రామిస్ చేశారు కదా ధ్యానం నేర్చుకుని ప్రచారం అది కూడా కంటిన్యూ అలా నాతో పాటు ఇంటింటికి రావడం జరిగింది. ఇప్పుడు మా అత్తయ్య వచ్చింది, మా వై రాలేదు నాతో పాటు కడతాలకి. సరే మీ హస్బెండ్ వద్దాం. మీ హస్బెండ్ కి లాస్ట్ ఇయర్ జరిగింది మేడం, ఇది లాస్ట్ ఇయర్ జరిగింది మేడం. శారదమాత ఇచ్చిన మెసేజ్ ఇది. నేను కడతాలకి బుక్ చేయించేసాను. నేను ఏమి ఇక్కడికి వచ్చేసారు, మేము 5 మంది ఉంటాం కదా, అందరికి బుక్ చేయించేసాను రావాలి. మా ఆయనకి అది వచ్చేసింది. ఎలా అబ్బా నేను కడతాలకి వెళ్ళాలా, బుక్ చేయించండి. ఆయనకేమో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఇంకా నాకు గురుగారి మీద వదిలేసాను, ఏం చేస్తావో తెలియదు నాకు, నీ మీద వదిలేసాను. ధ్యానాన్ని అయితే నమ్ముకున్నాను, శ్వాస ఉండేదానిక మా కుటుంబ సభ్యులు ఎవరు ధ్యానాన్ని వదలరు. అలా అనుకుని అడ్మిట్ అవ్వడం జరిగింది. మా ఆయన్ని తీసుకెళ్లి నేను అడ్మిట్ అయ్యాను. క్యాన్సిల్ చేయించుకున్నాను. అందరు వచ్చేసారు 24th కి ఇక్కడికి. నేను క్యాన్సిల్ చేయించుకున్నాను. మా ఆయనకి ఇంటి వచ్చింది. ఇక్కడ వద్దు, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఎందుకు వచ్చావు, ధ్యానానికి వెళ్ళిపో అనేసి ఇంటి వచ్చింది. అక్కడ బెడ్ పైన పడుకోబెట్టారు మా ఆయన్ని. మా ఆయనకి ఇన్నర్ మెసేజ్ వచ్చింది. ఏంటి నాకు ఇన్నర్ మెసేజ్ ఇలా వస్తుంది, ఏం చెప్పారండి అంటే, ఎందుకు ఇక్కడ వచ్చినావు, ధ్యానానికి పోవాలా నువ్వు అన్నారు. మా ఆయనతో పంచుకున్న తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలి కదా, అడ్మిట్ అయ్యాం. చూద్దాం 2 రోజులు ఉన్నాం మేడం. బుక్ చేసాం, అది క్యాన్సిల్ అయిపోయింది. మా ఆయన వెళ్ళిపోదాం పదా, డాక్టర్ తో అడుక్కొని ప్లీజ్ మేడం ప్లీజ్ సార్ అనుకొని పంపించేస్తారు మమ్మల్ని. వచ్చేసాం. మా పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయినారు మేము వచ్చే లోపల. ఇంకా మేము ప్యాక్ చేసి పెట్టాం కదా, వెళ్ళాలి కదా. నాదకి రాజేశ్వరి మేడం అని సీనియర్ మేడం, మమతా ఇలా కడతలకి వెళ్తున్నాం, కర్ణాటక రాయచూరు నుంచి వెళ్తున్నాం, వస్తావా? అదే వెళ్తాం పదండి, తాళాలు పక్కింటికి ఇచ్చేసి వచ్చేసారు. మేడం పైన పిరమిడ్ లో ధ్యానం చేసాం మేడం. కింగ్స్ చాంబర్ లో చేసాము. మా ఆయనకి నొప్పి పోయింది కదా, నొప్పి పోయింది, అనుభవాలు కూడా పొందారు చాలా. మా ఆయన పెయిన్ అదంతా తగ్గిపోయింది, పెయిన్ తగ్గిపోయింది మేడం. హాస్పిటల్ ఖర్చులన్నీ మిగిలిపోయింది. ఇక్కడ నాకు బళ్ళారిలో యజ్ఞం రెడీ చేస్తాం మేడం, అంటే ఆర్గనైజ్ చేస్తున్నాను కదా మేడం అక్కడ ఇంటింటి ధ్యానాలు. అయ్యప్ప పిండి సార్ తెలుసా మేడం, బెంగళూరు. ఆయన వచ్చి మా ఇంటికి వచ్చారు, నువ్వే చేయాలి ఇక్కడ అంతా ఎంత మందిలో వస్తారు. నేను ఇంటి ధ్యానానికే ఒక 5,000 మందిని గ్యాదర్ చేయించాను మేడం. ఆయన వస్తున్నారు, మాస్టర్ వస్తున్నారంటే, అయ్యప్ప పిండి గారు వస్తున్నారంటే ఎంత మంది గ్యాదర్ అయ్యారు మేడం. 15 నిమిషాల్లో ఆలోచన థాట్ రిలీజ్ చేస్తాను మేడం. ఆ రోజు ఆయన నాకు టైం ఇచ్చారు, 1 గంటనే నాకు టైం ఉంది, నువ్వు ఎలా గ్యాదర్ చేస్తావో తెలియదు అన్నారు. లేదు సార్ చేస్తాను అంటే, ఆ రోజు ఎంత మంది వచ్చారు మేడం, సార్ వచ్చారని ఫోన్ ద్వారానే వెళ్ళింది ఒక్కరికి. అలా చాలా మందిని గ్యాదర్ చేయొచ్చు. అయితే నీ ద్వారానే ఇక్కడ బళ్ళారిలో ఒక యజ్ఞం జరగాలి, చేద్దాం అనేసి గురువారి ఒక సంకల్పం మేడం. బళ్ళారి అంటే మన గురువారికి చాలా ఇష్టం మేడం. ఆయన ఒక థాట్ రిలీజ్ చేశారు, బళ్ళారిలో ఒక మహాయజ్ఞం జరగాలి అనేసి. అలా అయ్యప్ప సార్కి ఒక విజన్ ద్వారా అక్కడికి వచ్చారు, అక్కడ చేస్తాను యజ్ఞం అని. మా ఇంటికి వచ్చారు. మమతా మేడం మీరు ఎలా చేస్తారో తెలియదు, ఎంత మందిని గ్యాదర్ చేస్తారో తెలియదు. అలా ప్రచారం మేడం అద్భుతంగా. ఇక్కడ వచ్చాను మేడం, 3 days ఉండాలి నేను. అయితే అక్కడ గురుగారు ఏమి ఇచ్చారు, నాకు ఇంటి ఇస్తారు, ఎల్లు నువ్వు ఫస్ట్, అక్కడ ప్రచారం ఉంది నీది అన్నారు. మా ఆయనకి చెప్పాను, మేడం సార్ వెళ్ళిపోదామండి అంటే, ఏమి ఇక్కడ 3 రోజులు ఉండమని వచ్చాను. లేదు నాకు ఇంటి వచ్చింది, వెళ్ళాలి. సరే ఇమీడియట్లీ సర్దుకొని వెళ్ళాం మేడం. ట్రైన్ ఫుల్ రిస్ట్ ఉంది. వెళ్ళిపోయి అక్కడ ప్రచారం అద్భుతంగా జరిగింది. ఆ రోజు పొద్దున్నే మా ఆయనకి స్టోన్ రిమూవ్ అయిపోయింది మేడం, ఇంట్లోనే రిమూవ్ అయిపోయింది. చూసాం మేము, స్టోన్ చూసాం. ఓకే, అసలు మీరు ఏం చెప్తారు మేడం, మీరు ఇన్ని ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి, మీరు ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు, ధ్యానం ద్వారా బయటకు వచ్చారు. మీ మామయ్య హెల్త్ ఇష్యూ నుండి బయటకు, మీ హస్బెండ్ హెల్త్ ఇష్యూ నుండి బయటకు వచ్చారు. అంటే ధ్యానం నేర్చుకొని ధ్యానం చెప్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే ప్రకృతి మనకి అన్ని సహకరిస్తుంది. అన్ని విషయాలలో హాస్టల్ మాస్టర్స్ మనకు ఉంటారు అనడానికి మీకు మరి శారదామాత వచ్చి మెసేజ్ ఇచ్చారు, మళ్ళీ మీకు హస్బెండ్ కి మెసేజెస్ రావడము, ఇవన్నీ అద్భుతాలే కదా మేడం. నిజంగా మేడం చాలా అద్భుతాలు జరిగినాయి, ఇంకా చాలా ఉన్నాయి మేడం అనుభవాలు. ఓకే, సో పిరమిడ్ గురించి చెప్పండి మేడం. అంటే పిరమిడ్ అంటే మెర్కబా పిరమిడ్ లో మా మావయ్యకి కూర్చోపెట్టి ధ్యానం చేయడం జరిగింది. సెంటర్ లో కూర్చోపెట్టాను నేను. అది 1 వారం లోపలనే ఆయన హీలింగ్ ప్రాసెస్, అక్కడ గురుగారు వచ్చేసి ఆపరేషన్ చేశారు. అక్కడ మా మామయ్యకి పిరమిడ్ లో జరిగిన ఒక సర్జరీ జరిగింది, గురుగారు మూలకం జరిగింది. అది వాళ్ళ ఇంటికి వచ్చి నాకు చెప్పారు, పిరమిడ్ లో ఇలా గురుగారు వచ్చారు, నో మెడిసిన్ అని డాక్టర్స్ అని చెప్పారు కదా. రోజు మత్తయ్య బీపీ షుగర్ ఏమైనా ఎక్కువ తక్కువ అవుతుంది మా మామయ్యకి కూర్చోబెట్టినప్పుడు పడుకోబెట్టినప్పుడు అని తీసుకెళ్లేదంట. రోజు తీసుకెళ్తే ఒక రోజు గురుగారు వచ్చేసి ఆ హాస్టల్ గా ఈ పాకెట్స్ బ్యాగ్స్ మొత్తం బయట పడేసి దొబ్బేశాడంట. అయితే నేను బయటకు వెళ్ళిపో, ఇవన్నీ తెస్తే నువ్వు ఇక్కడ రావద్దు అనేసి చెప్పారంట. నాకు వచ్చి ఆ రోజు ఏమి గురుగారు ఎవరు వచ్చి నన్ను ఇలా తోచేసారు బయటికి, నువ్వు ఈ టాబ్లెట్స్ తీసుకురావద్దు, మరి తీసుకోపోద్దు అత్తయ్య అన్నానా. నెక్స్ట్ డే తీసుకోకుండా వెళ్ళిపోయినారు. కూర్చోబెట్టి మా మావయ్యని కూర్చోబెడితే హాస్టల్ గా గురుగారు వచ్చి సర్జరీ జరిగింది అనమాట. మా మావయ్యకి చూసారు,
మొత్తం చూసారు మా మావయ్య చూసారు. ఓ ఇలా జరిగింది అని నాకు వచ్చి చెప్పారు. రోజు పంచుకుంటారు వాళ్ళ అనుభవాలు. ఇలా పిరమిడ్ లో పంచుకోవడం జరిగింది. అంటే పిరమిడ్ గురించి మా గురుగారు అన్ని సాక్షిభూతంగా ఇప్పుడు చూసాం అనమాట. మా ఇంటిలో పది పిరమిడ్ లో ఉన్న ఎనర్జీని చూసాం మేము. ప్రతి ఒక్కరికి పిరమిడ్ గురించి చెప్తూ ఉన్నాం. పిరమిడ్ లో అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని డాక్టర్స్ కూడా ఏమి చేయలేరు. మా మావయ్య బాగా అయిన తర్వాత మేము పాంప్లెట్స్ తీసుకెళ్లి డాక్టర్స్ కి ఇచ్చాం. నేను ఏం చేశారు అని అడిగారు డాక్టర్. డయాలిసిస్ కి రాలేదు మీరు మరి నా దగ్గరికి ట్రీట్మెంట్ కూడా రాలేదు ఎందుకు అంటే, మా అత్తయ్య తీసుకెళ్లి పాంప్లెంట్ ఇచ్చింది. మేము పిరమిడ్ ధ్యానం చేస్తున్నాము, ఈ పిరమిడ్ ధ్యానం ప్రతి ఒక్కరికి చెప్పాలి అని మా అత్తయ్య రోజు పాంప్లెంట్స్ తీసుకెళ్తుంది. అక్కడ మా పేషెంట్స్ కి ఇస్తుంది. అలా చాలా మందికి ప్రచారం వాళ్ళ ద్వారా జరిగింది మేడం. ఎంతో మందికి ప్రచారం. ఈ పిరమిడ్ శక్తి ఎంత అద్భుతం ఉంది మేడం. ఎంత అద్భుతమైన శక్తి ఎక్కడ హాస్పిటల్స్ కు కూడా దొరకదు మనకి. ఎంత లక్షలు ఖర్చు పెట్టాం మేము, చాలా లక్షలు పోయినాయి మాకి. లేక ఒక పిరమిడ్ కట్టించుకునే వాళ్ళం మాకు ఈ ధ్యానం ముందే దొరికింటే అని ఒక ఆలోచన మాకు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడక్కడ మా సేవ ఉంటుంది. మా మావయ్య మా అత్తయ్య వాళ్ళ ఒక చెయ్యి అక్కడ ఉంటుంది, సహాయ సహకారాలు ఉంటాయి. ఓకే, మరి కడతాలు చాలా జరుగుతూ ఉంటాయి కదా మేడం, వాటి గురించి మేడం. ఇక్కడికి నాతో పాటు కొత్త వాళ్ళు 30 మంది వచ్చారు మేడం. ఓకే, కొత్త వాళ్ళని తీసుకొచ్చాం ఈసారి మేము. ఈ ధ్యాన మహాయాగానికి ప్రతి ఒక్కరికి నేను చెప్పాను, ఇక్కడ భోజనము అమృతం లాగా ఉంటుంది. భోజనం చేసి మీ ఇంట్లో పోయి అంటే మా కాంపౌండ్ లో మొత్తం ఈ ప్రసాదం తీసుకెళ్ళాను మేడం. లాస్ట్ టైం తీసుకెళ్ళాను నేను. అక్కడ పంచాలి కదా, నేను లాస్ట్ ట్రైన్ లో వెళ్ళాలి కదా, తీసుకెళ్ళాను బాక్స్ లో. పక్కింటి వాళ్ళకి అందరికి పాస్ చేశాను దాన్ని. ఇంత పెట్టించాను. ఇది కడతా నుంచి తెచ్చిన ప్రసాదం మేడం. అందరూ శాకాహారులుగా ఉన్నారు మేడం మా కాంపౌండ్ ధ్యానులు. ఒక 6 ఇళ్ళు ఉన్నాయి మావి. అందరూ ప్రచారానికి ర్యాలీలకి అందరూ వస్తారు మేడం. ఎక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే వస్తారు. మమతా మేము వస్తామంటారు, నాతో పాటు తీసుకెళ్తాను మేడం ర్యాలీ. మరి మీరు పత్రి సార్ నుండి ఏం నేర్చుకున్నారు మేడం? పత్రి సార్ కి సేవ చేయలేదు అని బాధ ఉండేది మేడం. ఒక రోజు ఏడ్చాను నేను. ఒక ర్యాలీకి వెళ్ళేసి ఇలా కూర్చున్నాను నేను. ఈ కళ్ళలో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి నాకు. పొద్దున్న 6కి వెళ్ళాను ఆ పిరమిడ్ కి ర్యాలీ సేవ చేయడానికి. అక్కడే ఉండిపోయాను నేను. ఈవినింగ్ 8కి ఇంటికి వచ్చాను నేను. ఇలా కళ్ళలో నీళ్ళు పోతున్నాయి మేడం. నువ్వు ఉంటే నన్ను మెచ్చుకునేదానివి అనుకున్నా గురుగారితో. సార్ నాకు ఎవరు నన్ను మెచ్చుకోవాలని కాదు, ఎందుకో నాకు ఆత్మ చెప్తుంది ఎవరో నిన్ను మెచ్చుకోవాలేమో అని. అలా నేను బాధపడ్డాను. ఆ రోజు గురుగారు వచ్చారు మేడం నాస్ట్రల్ గా. నేను సేవ అయితే చేయలేదు ఆయనకి. ఆయన నా చేతులను తీసుకొని సేవ చేయించుకుంటున్నారు. గడ్డం నివరించుకుంటున్నారు, ఇలా తల నివరించుకుంటున్నారు, కాళ్ళు నొక్కించుకుంటున్నారు. అదెంత అద్భుతంగా జరిగిందంటే 20-15 మినిట్స్ వరకు ఆ సేవ జరిగింది అక్కడ. ఎంతో నా కళ్ళలో నీళ్ళు ఆగిపోయి కళ్ళు తెరిచాను. అవ్వా నేను గురుగారు సేవ చేశాను, నేను నా జన్మ ధన్యమైంది అనుకున్నాను మేడం. ఒకరోజు అమ్మ శక్తి కింగ్ చేంబర్ లో కూర్చుంటే వచ్చి గురుగారు తిట్టారు మేడం. ఏంటి పూజ గుడికి వెళ్ళు, దీపాలు వెలిగించేకెళ్ళు, సాధన ఎక్కడ పోయింది అన్నాడు. సాధన తక్కువైంది 1 గంట సేపు. కాలువకి వెళ్ళి మా దీపాలు వదిలేస్తాం అనమాట కార్తీక మాసాల్లో. సాధన తక్కువైంది, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు అనేసి గట్టిగా అరిసారు నన్ను. ఆ రోజు ఆపేశాను నేను. ధ్యాన సాధన ఎక్కడ తక్కువ కాకుండా 3 గంటలు కూర్చొనేస్తున్నా. అలా మెసేజ్ ద్వారా ఒక సెంటర్ కూడా ఇచ్చారు మేడం మాకు. ఇలా ఎక్కువ సెంటర్ హ్యాండిల్ చేస్తున్నారు. 100 మంది వస్తారు అక్కడ సెంటర్ కి. సో క్లాసులన్నీ పెడుతూ ఉంటారు మేడం. మళ్ళీ వాళ్ళకి ధ్యాన ప్రచారం ఇక్కడే కాదమ్మా, ఇంకొక పక్క వచ్చేసాయి, నువ్వు చాలా తాళ రోడ్డు వదిలేసాయి అనేసి ఇంకొక దగ్గర పిలిచారు మేడం. అక్కడ 100 మెంబర్స్ వస్తున్న కొత్త వాళ్ళు మేడం. అక్కడ బాగుంది మేడం, నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీరు చేస్తున్న ధ్యాన ప్రచారం వింటుంటే. సో మరి ఫైనల్ గా మేడం, మీరు ఒక ధ్యానిగా జ్ఞానిగా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ నుండి ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం? ఈ ధ్యానం అంటే అల్టిమేట్ మేడం. ఈ ధ్యాన మార్గంలో ఇక్కడున్న సంతోషము, ఆరోగ్యము మరెక్కడ దొరకదు అని చెప్తాను నేను. ప్రతి ఒక్కరికి ఇదే చెప్పబడుతుంది మేడం. కొత్త వాళ్ళని ఫస్ట్ నేను మన అనుభవాలు ఎందుకు చెప్తానంటే సాక్షిభూతంగా చూపిస్తాను మేడం. మా మావయ్యని ధ్యానం ద్వారా మారారు, ధ్యానం ద్వారా మేము ఈ స్థితికి ఉన్నాము, ధ్యానం ద్వారా శాకాహారులుగా మారాము మేము. ప్రతి ఒక్క కుటుంబం శాకాహారుల తర్వాత ఏమి చేంజెస్ జరిగింది మా కుటుంబంలో అంటే మన మనసు మారుతుంది. అంటే సాక్షాత్ ఇక్కడికి మాతో పాటు మా అత్తయ్య కూడా వచ్చారు అంటే అది అంతకు ధ్యానానికి ముందు ఎవరు నమ్మరు. ఇప్పుడు మాతో పాటు తను ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ వచ్చి, ఈ భోజనాలు చేస్తూ, ఇక్కడ ప్రతి ఒక్కటి చూస్తూ, ఈ ధ్యానాలు చేస్తూ
అంటే ధ్యానమా, ధ్యానం దొరికిందంటే ఎవరు వదులుకోకూడదు మేడం. ఈ శరీరం శ్వాస ఉండేదాకా ధ్యానం చేయాలని చెప్తాను. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో నాకు ఈ మచ్. అవకాశం పిఎస్ఎస్ఎం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని నేను పంచుకోవడానికి ఇక్కడికి మీరు ఇచ్చిన ఈ అవకాశం, ఒక్కసారి మన గురుగారైన బ్రహ్మశ్రీ పితమ్మ పత్రి సార్కు ఈ అవకాశం ఇచ్చారు గురుగారు నాకు. నేను నిమిత్తం మాత్రమే ఇక్కడ, నా గురుగారు నన్ను తీసుకెళ్తున్నారు, అలాగే వెళ్ళిపోతాను మేడం నేను. సో విన్నారు కదండి, ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.